ఆ చెట్టుకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఏకంగా 8 ఎకరాలలో వ్యాపించింది. ఈ చెట్టు పేరు వింటేనే కథలు గుర్తుకు వస్తాయి. మెదక్ జిల్లా ములుగు మండలం అచ్చాయపల్లిలో కనిపిస్తున్న ఈ మర్రి చెట్టుకు ఎంతో చరిత్ర ఉంది. ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెట్టు దట్టమైన కొమ్మలతో ఒక చిన్నపాటి అడవిని తలపించేలా వ్యాపించి ఉంది. దీని కింద వేలాది మంది సేద తీరవచ్చు. ఇక్కడ గ్రామదేవత గుడి కూడా ఉంది. ఈ మర్రి వృక్షాన్ని చూసేందుకు వచ్చిన సమీప గ్రామాల ప్రజలతో ఇది చిన్న పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల జిల్లాల నుంచి కూడా ఈ చెట్టును చూసేందుకు భారీగా తరలివస్తుంటారు జనం. విలేజ్ వెలిసిన కంటే ముందు నుంచి కూడా ఈ చెట్టు, ఈ గ్రామదేవత ఉండడం జరిగింది. ఈ చెట్టు అసలు ఎంత వయసు ఉందనేది ఎవరు కూడా ఇదివరకు దీన్ని క్లారిటీగా చెప్పలేకపోయారు. తాత ముత్తాతల వాళ్ళ నుంచి కూడా మేము ఆశించినాం దీని గురించి తెలుసుకోవాలని. కానీ మాకు ఈ చెట్టు ఎంత వయసు ఉందని మాకు తెలియదు. దాదాపు ఒక 300-400 సంవత్సరాల చెట్టు అని మాకు ఐడియా ఉంది. ఈ మర్రి చెట్టును శక్తి స్వరూపినిగా భావిస్తారు గ్రామస్తులు. తమ పూర్వీకుల నుంచి ఈ చెట్టు గురించి వింటున్నామని చెబుతున్నారు. ఈ వృక్షం తమ గ్రామంలో ఉండటంతో అచ్చాయపల్లి అంటే అందరికీ తెలిసిపోయిందంటున్నారు గ్రామస్తులు. మా తాతల నుండి ఈ చెట్టు కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యం బాగా లేకున్నా కానీ అన్నీ సిటీకి వెళ్ళి బాగా పబ్లిక్ వస్తుంటారు, పోతుంటారు. శ్రీకారు ఉపకారాల వాళ్ళు కూడా అన్నీ పెట్టింటారు ఇక్కడ పెట్టిండ్రు. అంతా పెడితే కూడా పబ్లిక్ కొంచెం అట్టేట్లా చేసి తీసేసారు. కానీ కాకపోతే ఈ చెట్టు కాడ ఏదనుకుంటే అది జరుగుతుంది సార్. ఈ చెట్టు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని కోరుతున్నారు గ్రామస్తులు.